Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 జంధ్యాల గారి పెన్ను పవర్ వల్ల, జంధ్యాల గారి డైరెక్షన్ వల్ల బ్రహ్మానందం గారిలో ఇంత యాక్టింగ్ స్కిల్ని బయట నిరూపించగలిగారా, లేకపోతే ఆయనంతటా ఆయన ఓన్ చేసుకొని ఆయనలో కూడా ఒక మేనరిజం ఆయన క్రియేట్ చేసుకోగలిగారా? అంటే ఇప్పుడు వాళ్ళలోనూ ఉండాలండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నాక వాళ్ళల్లోనూ కొంచెం చేయగలిగే ఈ శక్తి వాళ్ళల్లోనూ ఉండాలి. ఉండకపోతే ఏం చేయలేరు. వాళ్ళలోనూ ఉంది కాబట్టి అది దాన్ని ఇంకా పరిమళించేలా చేశారనమాట. జంధ్యాల గారికి ఆ ఇది ఉంది కాబట్టి ఇంకా బాగా వచ్చేలాగా చేశారనమాట. ఆయనలోనూ ఉంది కాబట్టి రాగలిగింది అది. అంటే దానికి ఎలా సూట్ అవుతుందో, ఇప్పుడు క్యారెక్టర్ సూట్ అవ్వాలి కదా, క్యారెక్టర్ ఎలా సూట్ అయిందో అలాగా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వీరభద్రరావు గారు అనగా, వేలు గారు అనగా, వీళ్ళందరికీ ఆ క్యారెక్టర్లు వాళ్ళకి సరైన పడితేనే అది బాగా చేయగలరు కదా. ఇప్పుడు హాస్యబ్రహ్మ జంధ్యాల గారి టైటిల్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు అయిపోయారు. తర్వాత అంతలా మైమర్పించారు ప్రజల్ని ఆయన యాక్టింగ్తో, ఆయన కామెడీ టైమింగ్తో. ఎలా ఉండేది గురువుకి శిష్యుడికి మధ్య ప్రేమ, అనురాగాలు? చాలా గౌరవం ఉండేది. బాగా ఈ జంధ్యాల గారు కూడా అందరినీ బాగా చూసుకునేవారండి. ఆర్టిస్టులందరినీ వాళ్ళని బాగా చూసుకునేవారు. వాళ్ళకి టైంకి ఏం కావాలో అన్నీ చూసి ఇంటి నుంచి మాకు క్యారేజీలు చెప్పేవారు. ఆయన షూటింగ్లో ఎప్పుడు తినేవారు కాదు. బ్రహ్మానందం గారి ఇష్టం, ఇది ఇష్టం, కోటకి ఇది ఇష్టం, నరేష్కి ఇది ఇష్టం అంటూ అందరికీ ఏవి ఇష్టమో ఇంట్లో మెనూ చెప్పేసి చేయించి పంపించమనేవారు. అలా వెళ్ళేవన్నమాట. బట్ జంధ్యాల గారు అనుకున్నారమ్మా బ్రహ్మానందం గారు ఇండస్ట్రీని శాసించే ఒక ఇంత పెద్ద కమెడియన్ అవుతారు అని? ఆయనకు తెలుస్తుంది ఆర్టిస్ట్లో ఇది ఉంటే తప్పకుండా వీళ్ళు పైకి వస్తారు బాగా అని చెప్పేసి ఎప్పుడు ఆ మాట ఎప్పుడు అనేవారు. ఆయన ఉండగా బ్రహ్మానందాన్ని ఎప్పుడు అనేవారు ఆయన్ని, బ్రహ్మానందం గారిని. వస్తుంటారు అప్పుడప్పుడు? వస్తారు. మా అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు. వస్తుంటే ఫోన్లో ఎక్కువ మాట్లాడతారు. ఏదైనా టీవీ సినిమాలో అవి చూసారనుకోండి, ఏదైనా టీవీలో వెంటనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇలా చూశానమ్మా అని. బట్ అతి తక్కువ టైంలోనే ఒక స్టార్ రైటర్, ఒక స్టార్ డైరెక్టర్, 2 పేర్లు కైవసం చేసుకున్న వ్యక్తి జంధ్యాల గారు. ఆయనకి ఎలా ఉండేది ఆ టైంలో అసలుకి ఈ 2 ఒకేసారి? అంటే నేనైతే ఫస్ట్ అన్నాను, మీ మంచి ఇదిలో ఉంది కదా, అంటే బాగా అన్ని సినిమాలు రాస్తున్నారు, మంచి పీక్లో ఉన్నప్పుడు ఈ డైరెక్షన్కి వెళ్ళిపోతే అది ఎలా ఉంటుందో పరిస్థితి. అది ఒకటి హిట్ అయితే కానీ మనం చెప్పలేం కదా. అంటే లేదు నాకు నేను రాసింది నేను చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, అందువల్ల నేను చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి ఆయన మొదలుపెట్టారు. అంటే అందరం సజెషన్ అడిగారు అందరినీ. బాలుగారు కూడా అన్నట్ట. అంటే బాలుగారు చాలా బాగా క్లోజ్గా ఉండేవారు. అందుకని అంటే నువ్వు ఎందుకు వద్దు, నువ్వు మంచి దీనిలో ఉన్నావు, ఇప్పుడు ఎందుకు నీకు అని చెప్పి బాలుగారు కూడా అన్నట్ట. కానీ చూద్దామండి, నాకేమో డైరెక్షన్లో ఇష్టంగా ఉంది, నేను రాసుకున్నది నేను బాగా చేసుకోగలను, అందువల్ల నాకు ఇష్టంగా ఉందని చెప్పి దిగారు అనమాట. మంచి ఫ్రెండ్సా బాలుగారు ఆయన? బాగా ఇద్దరు క్లోజ్గా ఉండేవారు. బాలుగారు ఏదో ఇల్లు ఖాళీ చేయించేది ఏదో విన్నాను. అంటే ఏమైందంటే మా ఇంట్లో ఒక అతను ఉండేవాడు, మార్వాళి అతను. చాలా రోజులు ఖాళీ చేయట్లేదు, రెంట్ ఇవ్వట్లేదు. అప్పుడు మామూలుగా ఊరికే బాలుగారిని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ మదర్ ఎవరో పోతే ఒకసారి పలకరించామని వెళ్ళేటప్పటికీ ఎలా ఉన్నామమ్మా ఏంటని అడిగారు. అడిగితే బాగానే, మీ ఇంట్లో ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా అన్నారు ఆయనే మామూలుగా. అంటే నేను వెంటనే చెప్పాను, ఏమండి ఇలాగ వీడు డబ్బులు ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదు అంటే వెంటనే ఆయన ఫోన్ చేశారు. వెంటనే ఒక తెలుసున్నతను ఎవరికో వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేసి పిలిపించేశారు. నేను ఉండగానే పిలిపించేసి మీరు ఉన్నారా అన్నారు. నేను రేపు ఒక్కరోజు ఉంటానండి అన్న. అయితే రేపు పొద్దున్న నేను మీరు ఉన్న చోటకి పంపిస్తాను అతన్ని, మీరు వెళ్ళి మాట్లాడండి అన్నారు. అంతే పాప ఆయన పంపించారు. ఆయన వచ్చి అతనితో మాట్లాడితే వాడు డబ్బులు ఇవ్వలేదు. అంటే ఆయన ఒక్కడు చెప్పారు బాలుగారు, మీరు డబ్బుల గురించి ఎదురు చూడకండి, ముందు ఇల్లు ఖాళీ చేయించేయండి అని చెప్పేసి వెంటనే పాప ఆయన పంపించారు. అతను ఇంకా వదలకుండా పాపం 3 months ఇంకా రోజు వెళ్ళి మా ఇంటికి రోజు అతన్ని నష్టపెట్టేవాడు అనమాట. నష్టపెడితే మొత్తాన్ని ఖాళీ చేసేసాడు. కానీ ఓ రోజు నాకు ఫోన్ చేశారు బాలుగారు, లైట్లు లేవుట ఇంట్లో, చరణ్ వాకింగ్కి వెళ్తూ ఆ రోడ్లో వెళ్తున్నట్ట.
వెళ్తుంటే వచ్చి చెప్పాట ఆంటీ వాళ్ళ ఇంట్లో లైట్లు లేవు అని. అంటే వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు, ఏంటమ్మా ఇంట్లో లైట్లు లేవుట, వాడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడా ఏంటి చూసుకోండి అన్నారు. అంటే ఇదేంటంటే నాకేం చెప్పలేదు అని ఆయన పాప ఆయనే వెంటనే మనిషిని పంపించి ఎంక్వైరీ చేస్తే వాడు ఏదో ఎక్కడికో ఊరికి పోయాట, ఊరికి వెళ్ళాడు, ఖాళీ చేయలేదు అని చెప్పారు. కానీ ఆ నెలలోనే ఖాళీ చేశాడు. దగ్గరుండి ఖాళీ చేసి చాలా హెల్ప్గా ఉన్నాను. నాకైతే పాపం చాలా బాధ వచ్చింది. పోయినప్పుడు ఈ కరోనాతో వెళ్ళలేకపోయాం కానీ చాలా హెల్ప్ చేశారు నాకు. చాలా మంచి వ్యక్తి కూడా, గౌరవం కూడా బాగా ఇస్తారు. చాలా చాలా ఇది అదే ఆయన ఏమిటి నాకు మెసేజ్ కూడా పెట్టేవారు, అమ్మ ఏంటి వాడు ఏంటి ఖాళీ చేశాడా ఏమిటి అంటూ మెసేజ్ పెట్టేవారు. అప్పుడు ఇక్కడికి వచ్చారండి, ఇక్కడ స్టూడియో నుంచి నాకు మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి నాకు స్టూడియోలో ఫోన్ రాదు, అందువల్ల మీరు ఏదున్నా నాకు మెసేజే పెట్టండి, ఫోన్లో మాట్లాడడం మనకు కుదరదు, ఇక్కడ కష్టం రాదు, సిగ్నల్ రాదు అన్నారు. అది ఖాళీ చేసే వరకు పాప ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత అనిపించింది ఆ ఖాళీ ఖాళీ చేసేయడని మాట ఆయనకు తెలియలేదు, ఐలోపులో పోయారు ఆయన. తర్వాత చాలా బాధ అనిపించింది. బట్ ఇండస్ట్రీలో జనరల్ గారికి శత్రువులు అసలు ఎవరు లేరు కదమ్మా, అజాత శత్రువు ఎవరు లేరు, అందరితో బాగానే ఉండేవారు, అందరితో బాగుంటారు. అసలు నవ్వుతూ ఇది చేసేవారు, ఎవరితోనూ శత్రువులు లేరు. ఆయన రాసినప్పుడు ఎవరు లేరు, ఊరికే ఎప్పుడైనా మురారి గారు మురారి గారు ఈయన చాలా వాళ్ళ మురారి గారు అక్క ఈయనకి టీచర్ అనమాట. స్కూల్లో మాంటిసోరీ స్కూల్లో చదివినప్పుడు విజయవాడలో ఆయన బాగా జోక్స్ వేసుకుంటారు. ఆయన మా మెడ్రాస్ ఇంటి గృహప్రవేశానికి ఏదో అప్పుడాలు మీ పేరుంటే నంద్యాల గారు మిమ్మల్ని తినేస్తున్నాను అని ఏదో అన్నాడు ఆయన సరదాగా. అనేప్పటికి ఇన్నాళ్ళు వేపించుకు తిన్నారు కదండి ఇంకేం తింటారు అంటే ఆయన సినిమాలు చాలా రాశారు, మురారి గారి సినిమాలు చాలా రాశారు, డైరెక్షన్ కూడా చేశారు. అందువల్ల మురారి గారికి ఆయనకి బాగా ఇదనమాట. ఇప్పటికి సరదాగా ఇద్దరు వేళాకుళాలు అనుకుంటూ ఉండేవారు. అయినా జనరల్ గారితో వేళాకులం అందరూ ఆడలేరు. ఇప్పుడంటే మనం ఈ షోలన్నీ చూస్తున్నాం, ఈ జబర్దస్త్ ఇవన్నీ, వీటిని మించిన షో ఉంటుంది ఆయన దగ్గర. నేను అదే అనుకుంటాను, ఉంటే కనుక మనకి సినిమా లేకపోయినా టీవీ మొత్తం వేలేసేవారు అనుకుంటూ ఉంటారు. వేలేసేవాళ్ళు సినిమాలు చేయకపోయినా. ఇప్పుడు సినిమా చాలా తక్కువగా ఉన్నాయి కదా, అది టీవీ అయితే బాగా వేలేసేవారు ఆయన ఉంటే కనుక. బట్ అలాంటి మంచి మంచి సీన్లు తీసారు కదా, కోడిని కట్టేసి చికెన్ అన్నం ఉత్తి అన్నం తింటాం, మజ్జిగ ఒక చొక్కేసుకొని మజ్జిగన్నం అయిపోయింది అంటాం. ఇవన్నీ థాట్స్ ఎలా వస్తాయి అసలు ఆయనకి? మీకు ఎలా అనిపిస్తుంది అసలుకి ఆయన అలాంటి సినిమాలు? అంటే ఇంట్లోనే ఎక్కువ మేము ఇంట్లోనే చూసేవాళ్ళం. ఆయన ఇంట్లోనే బెడ్ మీద కూర్చొని దిండు పెట్టేసుకుని దాని మీద ప్యాడ్ పెట్టుకుని రాసేసుకునేవారు. రాసుకుంటే ఆయన నవ్వొచ్చేదానికి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. మేమంటే రూమ్లోకి వెళ్ళేవాళ్ళం కదా, కొంచెం భయం వేసేది రాసుకుంటూ ఉంటే. అలా మరి ఎలా వచ్చావో రాసేసుకునేవారు. రాసుకుని ఏదైనా కొంచెం ఆయనకి ఇష్టం ఏదైనా చెప్పాలనుకోండి అప్పుడు ఇచ్చేవారు, చదవమని, స్క్రిప్ట్ చదవమని ఇచ్చేవారు. బట్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీ అంతా షేక్ అయింది కదా, కొన్నాళ్ళు జనం మీద కూడా ఆ ఎఫెక్ట్ పడింది. వాడు అగ్గిపుల్లన్నీ ఏరుకొచ్చి రాజేంద్ర ప్రసాద్. ఓ మై గాడ్, అసలు ఆ సినిమాలు ఇప్పుడు చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందో, నాన్ స్టాప్ గా నవ్వుకుంటాం. అలాంటి సినిమాలు తీశారు కదా, ఇంట్లో ఎలా ఉంటారు? నవ్వే క్యారెక్టరా లేకపోతే సీరియస్ టైప్? అంటే అంత నవ్వు ఏమీ లేదు, సీరియస్గానే ఉండేవారు. కానీ ఎప్పుడైనా ఏదైనా వస్తే కానీ మామూలుగా ఎక్కువ నవ్వేవారు కాదు, ఎక్కువ వర్క్లోనే ఉండేవారులేండి. ఎప్పుడు రాసుకోవడం అదిను అంతా. ఎవరైనా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, అప్పటికి మా పిల్లలు లేరు కదా, అన్నయ్య పిల్లలు అక్క పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళని బాగా తిప్పేవాళ్ళు, బాగా హోటల్స్కి ఎంత బయటికి ఇష్టం ఉండేది, పిల్లలంటే బాగా ఇష్టం ఉండేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.